అమెరికాలో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా కవాడిపల్లికి అనూప్ రెడ్డి అమెరికా వర్సిటీ ఆఫ్ నార్తెక్స్ లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు సెబాన్ రివర్ కు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. తమ బిడ్డ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని కోరుతున్న అనూప్ రెడ్డి పేరెంట్స్ తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్కి చెందిన కవాడిపల్లికి చెందిన అనూప్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళాడు. అయితే ఈ సందర్భంలోనే చదువును కూడా పూర్తి చేసుకున్నాడు. 2 రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి ఒక నదిలోకి స్నానానికి వెళ్ళాడు. లుసియానా టొరెటోడో ప్రాంతంలో ఉన్న నదిలోకి స్నానానికి వెళ్ళగా అక్కడ తన స్నేహితులు ఒక్కసారిగా ముగ్గురు నదిలో కొట్టుకుపోతుండగా వాళ్ళని రక్షించే ప్రయత్నంలో వాళ్ళ ముగ్గురిని కూడా రక్షించి అనూప్ రెడ్డి అయితే ఆ నదిలోనే చిక్కుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మృతి చెందాడు. అనూప్ రెడ్డి నివాస ప్రాంతంలో ఉన్న అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అనూప్ రెడ్డి తల్లి దుర్గాభవాని గారు ఉన్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీతో చివరిసారిగా ఏం మాట్లాడాడు, మీతో ఎలా ఉండేవాడు, ఇండియాలో ఇక్కడ బీటెక్ చదివి 40 లక్షల ఉద్యోగం జీతం వచ్చినప్పటికీ ఉన్నత చదువుల కోసం వెళ్ళాడని తెలుస్తుంది. సో ఏమంటారు? ఏమోనండి, ఏం చెప్పాలి, చెట్టంతా కొడుకుని పోగొట్టుకుని ఉన్నాను. అసలు వాడు ఇక్కడ 40 lakhs ప్యాకేజ్ వస్తేనే 3rd yearలోనే వచ్చింది, కంప్లీట్ కాకముందే. కాదు మమ్మీ, నాది 1 crore, నేను టార్గెట్ నాది 1 crore అని చెప్పి ఇలా వస్తే అలా వద్దని వదిలేసేసాడు. నేను హైయర్ స్టడీస్ కోసం పోతానంటే ఇన్ని ప్రాజెక్టులు చేసుకొని అసలు ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుదామని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసుకుని ఉన్నాడు. దేవుడు మొత్తం కుప్పగూల్చేశాడు నా కొడుకునైతే. అసలు నాకైతే కడుపు కొడుతూనే పెట్టేశాడు. నా జన్మ పోయింది, నేను కట్టకపోయిందాకా కూడా నాకు ఈ కడుపు పోదు. అసలు జాబ్ వచ్చింది మమ్మీ, ఓపీటీ లెటర్ కోసం వెయిట్ చేసిన. ఈ నెలలో నేను జాబ్ ఎక్కేస్తాను, మీకు పెద్ద విల్లా కొనిపెడతాను మమ్మీ. విల్లా కొనిపెట్టి నాని అమ్మమ్మ అందరినీ మిమ్మల్ని పెట్టి నేను పనాలను పెట్టి నేను జాబ్ చేసుకుంటూ దేశాలు తిరగాలి మమ్మీ, నా గోల్ అది. మీ అబ్బాయి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ముగ్గురి ప్రాణాలు కాపాడాడు, కానీ మీకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చాడు. కానీ ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడి హీరో అయ్యాడు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందమ్మా? ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్పు, నా దేవుడు అసలు ఎంత కన్ను అంటే ముగ్గురిని కాపాడినాన్ని వీడిని కూడా కొంచెం గట్టును పడేస్తే ఈతలు వచ్చు. నా కొడుకులు అసలు బయటకి ఇలా లేకకేదైనా పోతే నాకు భయం ఉండేది కదా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నిట్లో యాక్టివిటీస్ ఉన్నారు, అన్నీ తెలుసు, చదువుతో పాటు బయట యాక్టివిటీస్ కూడా అన్నిట్లో ఉన్నారు. నాకు భయం ఉండేది కాదు. ప్రభుత్వం చూడాలండి, ఒక జవాన్ లెక్కన అయ్యాడు నా కొడుకు. ఎందుకంటే ముగ్గురు ప్రాణాలని పునర్జన్మనిచ్చి నా కొడుకు పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు నేను ఆ సైనికులతో పోల్చకుండా నాకైతే ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ నా కొడుకు పెద్ద సైనికుడు అన్నట్టే అనుకుంటున్నాను. అంటే ముగ్గురిని కాపాడాడు అంటున్నారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులను వాళ్ళు మీకు ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఫోన్ చేశారా? మీకు చేయలేదండి, వాళ్ళు కూడా షాక్లో ఉన్నారు. వాడితో ఆ నిమిషం వరకు తిరిగి ఎంజాయ్ చేసిన పిల్లాడు ఫ్రెండ్ ఇలా అయిపోతాడని వాళ్ళు కూడా కనలేదు. ఒక డే మొత్తం కూడా వాళ్ళు కూడా హాస్పిటల్లో షాక్లోనే ఉన్నారంట. నాకే పాపం అనిపించింది. కానీ అదేమో వాళ్ళ పేరెంట్స్ చేశారు, కానీ ఆ పిల్లలు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు అని చెప్పని అన్నారు. వాళ్ళు అన్నారు అనమాట పేరెంట్స్, మీ కొడుకు ఇప్పుడు మా పిల్లలకి దేవుడు అయ్యాడండి అని చెప్పని అన్నారు. ఇక నేను కూడా ఏం మాట్లాడే పరిస్థితులు లేక ఏం అనలేకపోయాను. దేవుడి లెక్కనే అయ్యాడు నా కొడుకు కూడా, దేవుడి లెక్కనే వాళ్ళని కాపాడాడు. కానీ ఆ దేవుడు నా కొడుకును కొంచెం గట్టును పడేసిన అయిపోయేదేమో అని అనిపించింది. అసలు ముగ్గురు జీవితాలని వెలుగు నింపి తన జీవితాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాడు అనూప్ రెడ్డి. అయితే అమెరికాలో ఇప్పటికే అనూప్ రెడ్డి కోసం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తన కొడుకు త్యాగానికి ప్రభుత్వం గుర్తించాలి, అలాగే తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా ఆర్థిక సహాయం అందించాలంటూ కూడా వాళ్ళైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.